రామాయంపేట పట్టణ మున్సిపాలిటీ పరిధి 1వ వార్డు ఎస్సీ కాలనీలో చేపూరి దుర్గయ్య అనే వ్యక్తి మరణించడం జరిగింది. వారి యొక్క కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఉండడానికి ఇల్లు లేదు. కనీసం తను మరణించిన తర్వాత వర్షంలో ఉంచడం జరిగింది. ఇటు విషయాన్ని గమనించి రామాయంపేట పట్టణ విలేకరులు, పత్రికా సోదరులు, పట్టణ నాయకులు ఈ కుటుంబంపై కొంచెం దృష్టి పెట్టి వారిని డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా, లేని పక్షంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా సహకరించాలని, ఈ పేద కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి సహాయం చేయాలని, ఆదుకోవాలని కోరారు. ఒకటో వార్డుకు సంబంధించిన చేపూరి దుర్గయ్య ఈయన అకాల మరణం చెందడం జరిగింది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆ రోజు నుంచి 24 తారీఖు నాడు చనిపోయి ఇక్కడ తేవడం జరిగింది. పాపం చాలా పేద స్థితి. ఆయనకు 2 కొడుకులు, 5 బిడ్డలు ఉన్నారు. ఇల్లు కూడా లేదు. ఈ సిచ్యువేషన్లో, ఈ రామంపేటలో, ఈ వార్డులో ఇటువంటి పొజిషన్లో కూడా ఈ విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. ఇప్పటి వరకు కూడా రామంపేటలో ఇలాంటి ఇల్లు ఎవరు కూడా లేదు. పాపం 7 పిల్లలు ఉన్నారు. అందులో 3 ఫిజికల్ అండ్ క్యాప్టివ్ వికలాంగులు. వాళ్ళు పెన్షన్ల మీద, కంట్రోల్ షాప్ బియ్యం మీద ఆధారపడుతారు. ఈ పిల్లగాడు నా క్లాస్మేట్. డబుల్ బెడ్ విషయంలో చూసిండు, రాలేకపోయింది. ఇప్పటి వరకు కూడా పెళ్లి కూడా కాలేదు. పాపం దయచేసి ఈ కుటుంబాన్ని చూసుకొని పరామర్శించారు. దీనికి కంట తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో 5,000 రూపాయలు ఇచ్చిండు. అన్నకు ధన్యవాదాలు ఈ కుటుంబం తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకేమైనా కానీ ఈ కుటుంబాన్ని, ఈ రామంపేట మున్సిపాలిటీలో ఉన్న అధికారులు కానీ, ఏ నాయకులు కానీ కుటుంబాన్ని దర్శించి లేకుంటే ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలది కానీ వీళ్ళ కుటుంబాన్ని, ఈ ఇల్లును పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళకు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రామాయంపేట ఇకనైనా ఏదో అయిపోయినాయి. ఇప్పుడని ఈ పరిస్థితిని చూసి ప్రజెంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లోకల్లో ఉన్నోళ్ళు ఈ కుటుంబాన్ని తీసుకెళ్ళి వీళ్ళ పరిస్థితిని విన్నపించాలని, వీళ్ళకి ఏదైనా తగిన సహాయం చేయాల్సిందిగా 1వ వార్డు నుంచి మేము ఈ కుటుంబం పట్ల కోరుకుంటున్నాము.